హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు మెరిట్ లిస్ట్ అంటే ఏమిటి, అసలు ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఏ ప్రాసెస్ ఉంటుందో మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందాం గైస్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో పారామెడికల్ వాళ్ళు లేదా ఎంఎల్టీ బీపీటీ వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ముందుగా మనం మెరిట్ లిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెరిట్ లిస్ట్ అంటే ఏం లేదు గైస్, ఎవరైతే ఈ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి అప్లై చేసుకుంటారో సో ఆ అప్లికేషన్స్ అనేవి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. సో ఆన్లైన్ వెరిఫికేషన్ అప్పుడు అప్లై చేసుకున్న క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళైతే వెరిఫై చేస్తారు. సో మీరు అప్లై చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేశారు కదా, సో మీ మార్క్ షీట్స్ అలాగే ఆధారు ఎక్సెట్రా డీటెయిల్స్ అన్నీ అప్లై చేశారో సో ఆ ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో ఎవరైతే డిసెంబర్ 9th లోపు అప్లై చేసుకుంటారో వాళ్ళ అప్లికేషన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు గైస్. సో ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు. సో ఇలా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అన్నీ ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసి ఒక లిస్ట్లోకి అయితే ఎంటర్ చేస్తారు గైస్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నేమ్స్ మొత్తం ఒక లిస్ట్లోకి అయితే ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి వాళ్ళకి మెరిట్ ఆర్డర్ అయితే ఇస్తారనమాట. సో ఈ లిస్ట్ నేమ్ వచ్చేసేసి మెరిట్ లిస్ట్ గైస్. సో ఈ మెరిట్ లిస్ట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నేమ్స్ అయితే ఉంటాయి. సో ఈ లిస్ట్లో నేమ్ ఉంటేనే మనకి ఆ క్యాండిడేట్స్ అందరూ ఈ ఎంటైర్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అనమాట. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మనకు లాస్ట్ డేట్ వచ్చేసేసి December 9th అనమాట. సో ఈ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అయితే ఇప్పుడైతే చూద్దాం. సో మనకి పారామెడికల్, ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సుకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈ మంత్ 20th అయితే రిలీజ్ అయింది కదా. సో రిలీజ్ అయినప్పుడు చాలామంది అయితే అప్లై చేసుకున్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసేసి December 9th ఈవినింగ్ 9 PM అనమాట. సో మనకి December 10th లేదా December 12th నుంచి ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నేమ్స్ అనేవి మెరిట్ లిస్ట్లోకి అయితే ఎంటర్ చేస్తారనమాట. సో గైస్, ఎవరు అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయితే అవుతాయో సో వాళ్ళు రిజెక్ట్ అయిన డాక్యుమెంట్స్ని రీఅప్లోడ్ చేసుకోవడానికి టైం అయితే ఇస్తారు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు. సో ఎవరైతే వాళ్ళకి ఇచ్చిన టైంలో రీఅప్లోడ్ అయితే చేసుకుంటారో రిజెక్ట్ అయిన డాక్యుమెంట్స్ సో వాళ్ళకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రీవెరిఫికేషన్ అయితే చేస్తారు. చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు గైస్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకి ఎవరైతే ఫస్ట్ టైం మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు కదా, సో ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ నేమ్స్ మొత్తం ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి యాడ్ చేసి అలాగే ఈ కొత్తగా వెరిఫికేషన్ అయితే పూర్తయిన క్యాండిడేట్స్ నేమ్స్ సో ఈ క్యాండిడేట్స్ నేమ్స్ కూడా ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత అందరికీ ఫైనల్ మెరిట్ ఆర్డర్ అయితే ఇస్తారనమాట. సో దీన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే అంటారు గైస్. సో ఇది నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. సో గైస్, నేను మన ఛానల్లో ఇంపార్టెంట్ వీడియో అయితే చేశాను రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో కంప్లీట్ గైడెన్స్ అనేది మన ఛానల్ అయితే ఉంటుంది.